హాయ్ అమ్మ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? పండుమిరపకాయలు వచ్చినాయి, ఎలా స్టోర్ చేసుకుంటున్నారు? శుభ్రంగా కడుగుతున్నారా? నేనైతే ఎలా స్టోర్ చేశానో మీకు ఒకసారి చూపించేసేస్తారండి. ఆర్గానిక్ పండుమిరపకాయలు వచ్చినాయి అమ్మ. తొక్కి నిల్వ చేసుకొని పచ్చళ్ళలో వాడుకునేటట్టుగా తయారు చేస్తున్నాను. చూడండి, నీళ్ళల్లో వేసి కడిగేస్తాం 4-5 సార్లు. క్లాత్ మీద వేసి నీరంతా పోయిన తర్వాత ఆరు బయట నీడలో ఇలా ఆరపెట్టేసేద్దాం. ఎంత మురికొచ్చిందో చూసారా? ఇలా తొడాలు తీసి మళ్ళీ ఇంకొకసారి ఆరపెడదాం. 1 కేజీ పండుమిరపకాయలకి 50 గ్రామ్స్ వేసి కచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకుంటానమ్మా. ఇలా గోంగూర కూడా ఇలా స్టోర్ చేసుకున్నానమ్మా. 2 కలిపేసేస్తాను, టేస్ట్ చూసుకుంటాను, తిరమాత వేసేసేస్తాను. పప్పు కూరల్లోను, అలాగే చికెన్, మటన్ కర్రీస్లోను, ఇగురు కూరల్లోను ఇది కొంచెం వేసుకున్నాము అని అంటే టేస్టీగా ఉంటది. టమాటాను పండుమిరపకాయ పచ్చడి పట్టుకోవచ్చు. వేసి స్టోర్ చేసుకుంటే చింతపండు అది 1 year కూడా ఉంటుంది.